గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా మీ ఆర్కే రెడ్డి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం ఒక వాయిస్ మెసేజ్ పెట్టాలని ఈరోజు ఈ వాయిస్ పెడుతున్నాను. మనం లాస్ట్ మంత్ ప్రతి ఫౌండర్ కూడా చాలా ఆన్ పేస్ లాంచ్ అవుద్దనే ఒక ఆశతోటి, ఎందుకంటే మనకు జరుగుతున్న పరిణామాల కొద్దీ ఇంటర్నేషనల్ వైడ్గా మనకి జరుగుతున్న మీటింగులు ప్లస్ ఇంటర్నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి యూట్యూబ్ మీటింగ్లు కావచ్చు, అదేవిధంగా మన జూమ్ మీటింగ్స్ కావచ్చు, వీటన్నిటినీ వాళ్ళు చెప్పిన విషయాల్లో మనకి 24, 25వ తేదీ మ్యాక్సిమం లాంచ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందని మొన్న లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. కానీ కాలేదు అని కొంత నిరుత్సాహంతో కొంతమంది ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే 24, 25 లాంచ్ అయ్యింది. ఎక్కడయిందంటే మన వెబ్సైట్లో మనకు కావాల్సినటువంటి లాంచింగ్ కావాల్సినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి లాంచింగ్కి సిద్ధం అయిందనేది మాకు తెలిసినటువంటి విషయం. మీరు చూశారు, లాస్ట్ మంత్ 21వ తేదీ 21వ తేదీ దాదాపు 2 నెలల తర్వాత మళ్ళీ ఒక పాపప్ 21వ తేదీన రావడం జరిగింది. అందులోనే చాలా విషయం మీరందరూ గమనించుంటారు. విన్నింగ్ అంటే మనం విన్ అయిపోయాం, అంటే మనం గెలిచామనే ఒక సూచన మనకు పాపప్ రూపంలో CEO గారు ఇవ్వడం జరిగింది. అంటే మనం 21వ తేదీ నాటికే మనం లాంచింగ్ కావాల్సినటువంటి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మనం విన్ అయ్యామని చెప్పి మన CEO గారు చెప్పగానే మనం చెప్పాడు పాపప్లో. అంటే మన ప్రాసెస్ మొత్తం కూడా లాంచింగ్ కావాల్సిన ప్రాసెస్ అయిపోయింది లాస్ట్ మంతే. అది లాంచింగ్ చేసే టైం అనేది ఎప్పుడు ఎలా అనేది ఇంకా మనకి అది CEO గారు చెప్పలేదు కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్తో మనం అందరం కూడా చాలా వేగరగా చాలా ఆతృతతోటి వచ్చేస్తుందని చెప్పి చాలా ఉత్సాహంతో, కొంతమంది అయితే మరీ అత్యుత్సాహంతో కూడా అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుందని మంచిగా మోటివేట్ చేసుకుంటూ ఎంతోమందికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. హ్యాపీ. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఆన్ పేస్ కోసం ప్రతి ఒక్కరు కూడా దీని మీద పెద్ద హోప్ పెట్టుకొని మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మై డియర్ లీడర్స్ అండ్ ఫౌండర్స్ అందరూ కూడా మనకి ఈ మంత్ జూలై మంత్లో ఆన్ పేస్ లాంచ్ అవ్వద్దు అనే దానికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు జరుగుతున్న పరిణామాల ప్రకారం 100కి 100% కూడా ఆన్ పేస్ ఈ మంత్ లాంచ్ అవుతుంది. దిస్ మంత్ ఫౌండర్స్కి అందరు కూడా ఈరోజు ఆన్ పేస్ మంత్ ఇది. ఈ నెల ఆన్ పేస్ నెలగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ మంత్లో ఆన్ పేస్ కంపెనీ న్యూ లాంచ్, అంటే కొత్త కంపెనీ రాబోతుందని చెప్పి మనం వింటున్నాం. బిల్ మస్త్ వీడియోలు కానీ అట్లా మార్టీ క్రిస్ అండ్ రెడ్ పెర్ను చెప్తున్నటువంటి విషయాలు కానీ వీటన్నిటి పరిణామ దృష్ట్యా తీసుకుంటే మనకి ఈ నెలలో పక్కాగా ఆన్ పేస్ కంపెనీ లాంచ్ అవుతుంది. అయితే లాంచ్ అయ్యే ముందుగా ఇక్కడ ఎవరో చెప్తే వస్తుందనేమో కాదు, ఇక్కడ కంపెనీ ప్రతిదీ మనకి విషయం చెప్పిన తర్వాతే లాంచ్ చేస్తారు. కంపెనీ మనకి ఎలా చెప్తుంది అంటే పాపప్ రూపంలో చెప్పాలి. ఆ పాపప్ అనేది ఈ రోజా లేదంటే రేపా? చాలా బిగ్ న్యూస్ రాబోతుంది, చాలా గుడ్ న్యూస్ రాబోతుంది. ఇది టుడే కావచ్చు, టుమారే కావచ్చు. ఈరోజు మనం 2వ తేదీ జూలై 2వ తేదీ. ఈ రోజైనా కావచ్చు, రేపైనా, మ్యాక్సిమం ఈరోజు రేపే ఛాన్స్ ఉంది. 99% ఒక పాపప్ రాబోతుంది. అందులో ప్రతి విషయాన్ని కూడా తెలియజేయబోతున్నారు. ఈ లాంచింగ్ సంబంధించి ప్రాసెస్ మొత్తాన్ని కూడా పాపప్ రూపంలో నీట్గా మనకి అందులో ఉండబోతుంది అని మనకు తెలిసినటువంటి విషయం.
ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఈ 2 రోజుల్లో పాపప్‌లో ఏదైతే ఉందో అది మాత్రమే ప్రాసెస్ నడుస్తది. అంతేగాని మీరు రకరకాల మనుషులు చెప్పే అంటే మార్కెట్‌లో చాలా చాలా ఇన్ఫర్మేషన్స్, నంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అయ్యి అసలు మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ ఎక్కడికొచ్చాయి? ఇయన్నీ ఏందంటే సీఈఓ కన్నా ముందే సీఈఓ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నట్టుగా గూడా చాలా ఇన్ఫర్మేషన్‌లొస్తున్నాయి. హ్మ్. ఇవన్నీ గూడా కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే ఎవరి ఊహాగానాలు, ఎవరి ఆలోచనలే గాని రియల్ అయితే ఈరోజు సీఈఓ గారు మనకు పాపప్ రూపంలో ఇవ్వాలి. అది రాకుండా మనం ఎవ్వరు గూడా ఎన్ని జెప్పినా కాదు. ఇంకొకటి చాలా ఓవర్ హైక్ అనేదుందండి. చాలామంది ఆన్ పేస్ వస్తే ఏదో అయిపోద్ది. ఎక్కడో మనం మిలియనీర్స్ అయిపోతాము. ఇట్లా ఓవర్‌గా చెప్పే కొంతమంది గూడా ఉన్నారు. ఓవర్‌గా గూడా కొన్ని కొన్ని మాటలు కొందరు ఇంటున్నాం. కానీ అంత ఓవర్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవద్దు. ఓవర్‌గా ఏది గూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీకు గతంలో గూడా నేను జెప్పాను. ఆన్ పేస్ డబ్బులు వస్తాయి. ఆన్ పేస్‌లో లైఫ్ మంచిగా మారబోతుంది. కానీ ఎప్పుడు అంటే స్టార్ట్ అయినంక ప్రాసెస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మనం మంచి లైఫ్ వస్తుంది గానీ, స్టార్టింగ్ రోజే మనకొచ్చేస్తది. స్టార్టింగ్ రోజే మనం ఏదో మన వాలెట్‌లో ఆ! ఎంతో ఉండబోతుంది అనేది ఇయన్నీ అంతా ఊహలే. నిజాలైతే కాదు. నిజమైతే వాస్తవం అయితే ఆన్ పేస్‌లో ప్రతి ఫౌండర్ కూడా ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. ప్రతి ఫౌండరు లాంచ్ అయిన తర్వాత జస్ట్ కొద్ది రోజుల్లోనే ఒక 2 ఆర్ 3 మంత్స్‌లోనే ఒక మంచి లైఫ్ అనేది, మంచి ఇన్‌కమ్ సోర్స్ అనేది ప్రతి ఫౌండర్ కూడా కంపెనీ కల్పిస్తుంది. ఒక లగ్జరీ లైఫ్‌కి సరిపడా మనకి ఇన్‌కమ్ అనేది మనం చూడబోతున్నాం. అలాగా ప్రాసెస్ ప్రకారం ఉంటదే గానీ, రావటంతోటే ఉంటదనేది అది కరెక్ట్ కాదు. అట్లా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు మీరు. ఎందుకంటే మనం రావటంతోటే కంపెనీ సబ్స్క్రిప్షన్ మనం మళ్ళీ ప్యాకేజీ అనేది కట్టుకోవాలి. ఆ సబ్స్క్రిప్షన్‌కి సరిపడా మనీ ఇవ్వాలిగా మనందరికి. ఇప్పుడు మన పాకెట్‌లోంచి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఫౌండర్స్‌గా ప్యాకేజ్ కట్టుకున్నారో వీళ్ళెవ్వరు గూడా చేతి నిండి మనీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లే. మన వాలెట్‌లో కంపెనీ మనకి అటు బోనస్ రూపంలో గావచ్చు, అట్లా మనకి బెనిఫిట్ రూపంలో మన వాలెట్‌లో ఉంటాయి. ఆ అమౌంట్ తోటి మనం ప్యాకేజీ తీసుకోవచ్చు. అది ఎంత అమౌంట్ ఏందనేది ఇవన్నీ గూడా మనకి సీఈఓ గారు ప్రతి విషయాన్ని తెలియజేస్తారు. దాని ప్రకారం మనం ప్రాసెస్ ప్రకారం వెళ్దాం. మీరెవ్వరు గూడా తొందరపడి, మీరు రాంగానే ఆవేశపడి ఏది చేయాల్సిన అవసరం లేదండి. నిదానంగానే ఆలోచించండి. దాన్ని ఎలా చేయాలో ఏంటనేది అది తెలియజేస్తారు కాబట్టి తెలిస్తే దాని ప్రకారం మనం చేసుకుందాం. తెలవకపోతే మీ అప్లైనర్స్ ద్వారా తెలుసుకొని చేసుకునే తప్పితే హడావుడిగా ఏదో పోద్ది అనే విధంగా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళకి పాస్‌వర్డ్‌లు ఇవన్నీ ఇచ్చి గందరగోళం చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు చాలా వాల్యుబుల్ ఫౌండర్ అకౌంటు. దీన్ని చాలా వాల్యూగా మీరు చూసుకోండి. దాని పాస్‌వర్డ్ గాని, సెక్యూరిటీ, సేఫ్టీ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఈ నెలతోటి ఆన్ పేసు మంత్ ఇది. ఈ నెలతోటి మన ఆన్ పేసు ఇన్‌కమ్‌ని ఆన్ పేసులో మన ఆదాయాన్ని మనం తీసుకోబోతున్నాం. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం. మరిక్కడ ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ పేసివ్ పబ్లిక్ లాంచ్‌లోకైతే వెళ్తుంది. ఈ ప్రాసెస్ గూడా వెంటనే ఉంటదని గాదు. దానికొక ప్రాసెస్ పద్ధతి ప్రకారం అయితే ఈ మంత్‌లో ఏంటి, ఎలా అనేది మాక్సిమం పాపప్‌లోనే ఇస్తారనుకుంటున్నాను. మరి అది చూద్దాం. ఏదేమైనా ఇన్ని సంవత్సరాలు ఆగిన ప్రతి ఫౌండర్ కూడా ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఓపికగా ఎంతో ఉత్సాహంతోటి ఎవరెన్ని జెప్పినా ఆన్ పేస్ మీద ఒక మంచి నమ్మకంతోటి, ఒక బిలీఫ్ తోటి ఉన్నందుకు మీకందరికి గూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి అలాంటి ఆగినందుకు, ఇన్ని రోజులు ఓపిక పట్టినందుకు అలాంటి లైఫ్ అనేది రాబోతుంది. ఎందుకంటే మన సీఈఓ గారు మహా అద్భుతంగా ఈరోజు ఆన్ పేస్ సైట్‌ని 3.0 వెర్షన్‌ని తీసుకొని రాబోతున్నాడు. ఇది చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉండబోతుంది సైటు. చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇందులోకి ఆహ్, ఎళ్ళేతప్పుడు మనం తీసుకెళ్ళే క్రమంలో ఈ ప్రాసెస్ అంతా గూడా మనకి
ప్రతిదీ చెప్పిన తర్వాత చేస్తారు తప్పితే చెప్పకుండా ఏది రాదు మై డియర్ ఫౌండర్స్. అందుకని మీరు తొందరపడి మీరు చేయాల్సిన తప్పు చాలామందేందంటే ఏదో రాంగానే అయిపోద్దేమో, త్వరగా చేసుకోలేమో, ఇట్లా ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా మెయిల్ పోయిన వాళ్ళకి కూడా మెయిల్స్ అన్నీ కూడా రికవరీ చేసుకునే అవకాశం ఇస్తాడు. అదేవిధంగా మీకు ఈ ప్రొఫైల్ కనిపించిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు కొత్త సైట్‌లో అందరికీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వీటన్నిటిని సాల్వ్ చేసుకుంటూనే తీసుకెళ్తాడు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ప్రతి ఫౌండర్‌ని కూడా మళ్ళీ లైవ్‌లోకి తీసుకొచ్చే ప్రాసెసు సీఈఓ గారు మనకి చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం వెయిట్ చేద్దాం. ఈరోజా రేపా మనం బ్యాక్ ఆఫీస్‌ని చెక్ చేసుకోండి. మాక్సిమం మంచి పాపప్ అనేది గతంలో కూడా సీఈఓ గారు 6 మంత్స్ నుంచి కూడా చెప్పాడు. లాంచ్ అయ్యే ముందుగా మీకు మొత్తం కూడా పాపప్ రూపంలో చాలా అద్భుతంగా నేను చెప్తాను అని చెప్పి కూడా మరి అదే పాపప్ మరి ఈరోజు వస్తదనేది మనకి తెలిసినటువంటి విషయం. అది ఈరోజా రేపనేది వెయిట్ చేద్దాం. మనకి ఈ మంత్ అయితే పక్కాగా ఈ జులై మంతు ఆన్ పేసు లాంచింగ్ మంత్ ఇది. ఆన్ పేసు లాంచ్ అవుతది. ఇప్పుడు దాకా మనం ఎవరెన్ని అనుకున్నా, ఏమనుకున్నా ఇక్కడి నుంచి రియాలిటీలో మన ఆన్ పేసు ఏంటో మనం ప్రపంచం చూడబోతుంది. మనోళ్ళందరికి కూడా, మన ఫ్రెండ్స్‌కి, మన బంధువులకి అందరికి కూడా ఆన్ పేసు ఇన్ని రోజులు ఆగినందుకు వచ్చిందనే సంతోషం అది అది ఎంత ఇచ్చినా ఆ సంతోషం చెప్పరానిది. అలాంటి వండర్‌ఫుల్ బిజినెస్ ఆన్ పేసు మన కలల ప్రపంచం, కలల బిజినెస్ మన ముందుకు రాబోతుంది మై డియర్ ఫౌండర్స్. అందరూ కూడా హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని కొంచెం వెయిట్ చేసి చూద్దాం. వెయిట్ చేసి మనం వెబ్‌సైట్‌లో న్యూ పాపప్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే. థాంక్ యూ.